ఇప్పటి వరకు ఎన్నిసార్లు మహేష్ బాబు కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది, టీజర్ రిలీజ్ అవుతుంది అని చెప్పినా కూడా అవన్నీ కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి. ఫస్ట్ లుక్ కాదు కదా, కనీసం ఏదన్నా టీజింగ్ లుక్ కూడా రాలేదు. అంతేకాదు కనీసం సినిమా పేరు కూడా ప్రకటించలేదు. అందుకే ఇప్పుడు మహేష్ టీజర్ నిజంగానే వస్తుందా అనే సందేహాలు వచ్చేస్తున్నాయి. గత 2 నెలల నుండి బ్రేకులు తీసుకున్నా కూడా నాన్ స్టాప్ గా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుగుతుంది. తెలుగు అండ్ తమిళ్లో ఒకేసారి తీస్తున్న ఈ బైలింగ్వల్ సినిమా ఇప్పటికీ 40% షూటింగ్ పూర్తి చేసుకుందట. అయితే ఈ సినిమాలోని కీలక యాక్షన్ ఎపిసోడ్ ఒకటి మొన్న మధ్యన చిత్రీకరించారులే. ఇప్పుడు ఆ ఎపిసోడ్ నుండి ఒక 10 సెకండ్ల టీజర్ ఒకటి కట్ చేసి దీపావళి సందర్భంగా అక్టోబర్ 30న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. సినిమా పేరుతో పాటు ఒకేసారి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ కూడా వస్తుందని టాక్. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. గతంలో బ్రహ్మోత్సవం టైప్లో తొలి నుండి విపరీతమైన హైప్ ఇచ్చేయడంతో థియేటర్లలో సినిమా రిజల్ట్ భారీగా తేడా పడింది. అందుకే మహేష్ ఈసారి అనవసరమైన హైప్ సృష్టించకూడదనే సినిమాను లో ప్రొఫైల్లో ఉంచుతున్నట్లు తెలుస్తుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా